కాపరిగా ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఆయన మంచి కాపరిగా, కాపాడే కాపరిగా చూస్తున్నాం. మంచి కాపరి అనగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తున్నాం. ఈయన ఏమి రాయబడిందంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటాడు. పోషించే కాపరిగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం మనందరికీ పరిచయమైనటువంటి మాటే. ఆయన పోషించే కాపరి, ఆయన కాపాడే కాపరి. ఇర్మియా 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన మనలను కాపాడే కాపరిగా జ్ఞాపకం చేయబడుతుంది. చివరిగా ఆయన చెవియొగ్గి ఆలకించే కాపరి. మీరు కీర్తనలు 80వ కీర్తన 1వ వచనంలో చూడొచ్చు. అన్ని లక్షణాలతో ఆశీర్వాదం నీకు దేవుడు కలిగిస్తాడని మనం జ్ఞాపకం చేస్తాం. మంచి కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ కాపరి స్వరం ఎలా ఉంటుందంటే, అవి మన స్వరంతో మిళితమై ఉండదు, మన మనసులతో, మన హృదయాలతో అవి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఆ గొర్రెలు ఆ కాపరితో కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి స్వరము కాదు వారికి. ఆ గొర్రెలకు ఆ కాపరికి ఉన్న బాంధవ్యము, ప్రియమైనటువంటి దేవులారా, అది ఆత్మీయమైనది.